హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం చేసుకునే రెసిపీ చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుందండి. వెజిటేబుల్ శాండ్విచ్. సో దానికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్, క్యారెట్, బ్రెడ్ స్లైసెస్, తురుముకున్న పన్నీరు, దాంతోపాటు మయోనీస్ అండ్ గార్లిక్ చీజ్, టొమాటో కెచప్. ముందుగా బ్రెడ్ స్లైస్కి గార్లిక్ చీజ్ అప్లై చేసుకోవాలండి. తర్వాత మయోనీస్ అప్లై చేసుకోవాలండి. ఇంతకీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంగీస్ కిచెన్. అండ్ దాంతోపాటు మయోనీస్ స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇంకేంటండి విశేషాలు? అందరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఇంత త్వరగా 200+ అవుతాయని నేను అసలు అనుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత మనం టొమాటో కెచప్ యాడ్ చేసుకోవాలండి. సో ఆ తర్వాత మనం బటర్ కానీ, గీ కానీ, ఆయిల్ కానీ, సో ఏది ఉంటే అది అవైలబుల్గా ఉంటే మనకి టోస్ట్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. సో మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చండి. సో మా ఇంట్లో వచ్చేసి క్యాప్సికమ్, ఆనియన్స్, క్యారెట్, ఈ ప్రజెంట్ పన్నీర్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను అవి యాడ్ చేస్తున్నాను. సో బటర్ అవైలబుల్గా ఉంటే బటర్తో చాలా టేస్టీగా ఉంటుందండి. నేను బటర్ అప్లై చేశాను. అండ్ మనం స్ప్రెడ్ చేసేసిన బ్రెడ్ స్లైస్ వచ్చేసి మనం ప్యాన్ మీద పెట్టుకోవాలండి. దాని తర్వాత 2 పీసెస్కి అప్లై చేస్తే చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది. సో నేను 2 పీసెస్ కూడా అప్లై చేశాను. దెన్ మనం మంచిగా టోస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఫ్లిప్ చేసి టర్న్ చేయండి. టేస్టీగా ఉండే శాండ్విచ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. సో నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను. సో మంచిగా ఫ్రై చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, సర్వింగ్ బౌల్కి రెడీ అయిపోయింది. కట్ చేసేసుకొని యమ్మీగా ఉండే వెజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. విత్ టమాటో కెచప్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంగీస్ కిచెన్. బాయ్ బాయ్.